కీర్తనల గ్రంథం. కీర్తనలు 45 11వ వచనం కలిసి చదువుకుందాం. కీర్తనలు 45 11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి దయచేసి కలిసి చదువుదామంటే నేను ఒక్కడే కాదు, అంటే మీకు మైక్ ఉంది కదా అందరికైనా పడుతుంది అనుకుంటారు మీరు. సరే, మైక్ తీసేసి కలిసి చదువుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రభువు యొక్క పునరుద్ధాన దినములో నీ పాదముల చెంత సాగిలపడి ఆరాధించటానికి సంఘముగా మమ్మలను ఎవ్వరకు లేనటువంటి ఆధిక్యత మానవ మాత్రమైనటువంటి మాకు నీ ఉచితమైన కృప ద్వారా ఈ గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించినారు. నీ సన్నిధానంలో తండ్రి, ఏ విధంగా నీ సన్నిధిలో సాగిలపడి నీకు చెల్లించవలసిన మహిమను మేము చెల్లించటానికి కృపను అనుగ్రహించండి. రావలసిన బిడ్డలను మీరు తోడుకొని రండి. మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. మెట్టుకు వచ్చిన మేము తండ్రి, నీ సన్నిధత్వంతో మమ్మల్ని నింపమని, ఆది అంతము మీరే ఉండి నడిపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అన్న చెప్పండి. అంటే మనం బేసిక్కే మర్చిపోతున్నాం, ప్రాథమిక విషయాలు కదమ్మా. మీ పెద్ద సిస్టర్ ఏది? కింద ఉందా? రాలేదా? పెద్ద బ్రదరు వాడు రాలేదా? ఊరు నాయన, ఎట్లా తల్లులారా. సరే, ఆరాధన 92:1. అది వర్షిప్ ఏమిటై అంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ థింగ్, మంచి విషయం. రెండోది 99:5. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఆనరింగ్ గాడ్. ఆరాధించుట అది మంచిది. రెండోది దేవుణ్ణి ఘనపరచుట, ఆరాధించుట అంటే. మూడవది కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 22:3. కాబట్టి ఆరాధించుట అంటే మూడో విషయం ఏమిటాయి అంటే ఒక స్థలాన్ని దేవునికి సిద్ధపరచుట. ఎక్కడికి నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీ ఆరాధన ఆయనకి ఒక స్థలాన్ని క్రియేట్ చేస్తుంది. దేనికంటే కూర్చోటానికి, ఆయన కూర్చోడానికి. అంత మాత్రమే కాదు, నాలుగో విషయం ఏమిటాయంటే ఆరాధనలో 104
104 తీయి, నువ్వు వచ్చావు బైబుల్ తీయటానికి కూడా. ఏంది తల్లి? ఆరాధన 4వ విషయం ఏమిటంటే ఓపెన్ ద గేట్స్, అంటే ద్వారములను తెరచుట. 5వది ఏమిటంటే ఆరాధన 66:16. ఓ తల్లి సిస్టరు, కాబట్టి 5వది ఆరాధన. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెస్టిమోనీ, ఒక సాక్షార్థమైన జీవితం. కాబట్టి ఆరాధనలో ఈ 5 విషయాలు ఉంది. 1 మంచిది, 3 దేవునికి ఒక స్థలాన్ని కేటాయించుట, 4 ద్వారములను తెరచుట, 5 ఏమిటంటే ఒక సాక్ష్యం ఇచ్చేవారుగా. మనము ఆరాధించలేదనుకోండి, ఆరాధించరు కదా కొంతమంది. ఆరాధిస్తారా? ఆరాధించరా? అందరూ ఆరాధిస్తారు, వచ్చిన వాళ్ళందరూ. అంటే పైకి ఆరాధిస్తేనే ఆరాధన అనుకోబాక, లోపల ఆరాధించినా కూడా ఆరాధన ఈజ్ ఆరాధన. లోపల కూడా ఆరాధించుకొని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 115, 17 115 సిస్టరు, 17వ వచనమేనా? ఎవరాళ్ళు? ఆ మాట నేనంటే కోపం మీకు. కాబట్టి ఎవరయ్యా ఆరాధించకుండా ఉండేవాళ్ళని దేవుడు ఎలాగ ట్రీట్ చేస్తున్నారంటే చచ్చిన వాళ్ళ కింద ట్రీట్ చేస్తున్నారు. మృతులు అంటే సరి అయిన మనకు అర్థమైన భాష చచ్చినోడా అని. కాబట్టి ఎవరయ్యా ఆరాధించిన వాళ్ళంటే దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళు. అంత మాత్రమే కాదు, 88:10 అంటే ఎవరాళ్ళు? చదువు చదువు. మీకు ఇవన్నీ బాగా తెలుసు. అంటే డిపార్టెడ్ స్పిరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించరు. కాబట్టి దీన్ని బట్టి నేనే స్థితిలో ఉన్నానో మీరే స్థితిలో ఉన్నారో ఎవరి స్థితి వాళ్ళు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రార్థనలో మనం దేంతో నింపబడి ఉంటామయ్య అంటే మన అక్కర్లతో నింపబడి ఉంటాం. ప్రార్థనలో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలో దేంతో నింపబడి ఉంటాము? దేవుడు చేసిన మేలులతో నింపబడి ఉంటాం కృతజ్ఞతలో. ఆరాధనలో దేనితో నింపబడి ఉంటామయ్య అంటే దేవునితో నింపబడి ఉంటాం. ఆరాధన ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్డ్ విత్ గాడ్. దేవునితో నింపబడిన వాళ్ళు మాత్రమే ఆరాధించేవారుగా ఉంటారు. ఇప్పుడు ఏమని ఆరాధించాలి? ఇందాక మనం చదివాం, ఒక రాజు ఒక రాణి గురించి చెప్తా ఉన్నారు. ఈ రాజు రాకుమార్తెలను గూర్చి వ్రాయబడింది. రాజు ఎవరు? రాజు ఎవరమ్మా? వాళ్ళు చెప్పారని చెప్పబాక. ఎవరు రాజు?
45:11 చదువు తల్లి. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ పొరపాటున తీయమంటే తీస్తున్నావు, లేకపోతే కాముగా ఎటేటో వెళ్ళిపోతున్నావు. ఈ రాజు నీ ప్రభువు అంటే నీ ప్రభువును గూర్చి, రాజును గూర్చి వ్రాయబడింది. ఎవరికి వ్రాయబడింది? రాజకుమార్తెలను గూర్చి వ్రాయబడింది. రాజు, రాణి. ఎవరు ఈ రాణి? ఎవరమ్మాయి రాణి? నువ్వేనా రాణి? కాదా? పేరు కాదు నేను అంటుంది, రాణి. రాణి ఎవరు? రాణి అంటే ఎవరై అంటే స్వరక్తమిచ్చి సంపాదించకున్న సంఘము. ఒక స్త్రీతోటి పోల్చాడు. సంఘము ఒక స్త్రీతోటి పోల్చారు. ఎవరయ్యా రాణి అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములోని ప్రతి వ్యక్తి రాణిగా. ఈ రాజు ఏ రాజు? కీర్తనల గ్రంథం మొదటిది. ఎవరు ఆ రాజు? కీర్తనలు 24:7. ఎవరి రాజు? మహిమ కలిగినటువంటి రాజు. ద ఫస్ట్ నేమ్ ఏమిటంటే కింగ్ ఆఫ్ గ్లోరీ. ఈ రాజుని మీరు ఆరాధించండి, నమస్కరించండి. మహిమ కలిగినటువంటి రాజు. చూడండి 10వ వచనం, 24:10. మహిమ కలిగినటువంటి రాజు ఎవరైనా. కాబట్టి ఎవరయ్యా అంటే మొట్టమొదటిది ఈ రాజు. మహిమ కలిగినటువంటి రాజుని మనం ఆరాధించబోతూ ఉన్నాం. ఈ రాజు మహిమ కలిగినటువంటి వాడు. మహిమ కలిగినటువంటి ఈ రాజు మనల్ని ఎలా చేశాడు? ఆదికాండం 1:27. ఆదికాండం 1:27. కాబట్టి ఆయన మహిమ కలిగినటువంటి రాజు తన స్వరూపమందు మనలను చేసుకున్నాడు. అంటే మనమెవరు? మనం కూడా మహిమ కలిగినటువంటి వారు. ఆయన మహిమ కలిగినటువంటి రాజు, మహిమ స్వరూపి అయినటువంటి ఆ రాజు తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. అంటే మనము కూడా మహిమ కలిగినటువంటి వ్యక్తులం. కానీ చూడండి యెషయా గ్రంథం 43:7. యెషయా 43:7. కాబట్టి మనల్ని పుట్టించింది కూడా ఆయన మహిమ నిమిత్తమే. ఆయన మహిమ కలిగినటువంటి రాజు ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. మనము కూడా మహిమ. కాబట్టి ఆయన మన పితరులకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అపోస్తుల కార్యములు 7:2. అపోస్తుల కార్యాలు 7:2. మహిమ కలిగినటువంటి మన పితరులైనటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరికీ కూడా ఎలా ప్రత్యక్షమయ్యాడంటే మహిమ కలిగిన వాడుగానే ప్రత్యక్షమయ్యాడు. కానీ మన పరిస్థితి ఏమిటంటే రోమా 8:23. రోమా 3:23. ఏ భేదం లేదు. కాబట్టి ఆయన మహిమను మన పాపం మూలాన ఆయన మహిమను కాస్త కోల్పోయినటువంటి వారం. కాబట్టి మహిమను కోల్పోయినటువంటి మనకి తిరిగి ఆ మహిమ కలిగినటువంటి రాజు ఏం చేశాడంటే చూడండి యోహాను సువార్త 1:14. యోహాను 1:14.
ఆ, ఆ, ఆ. కాబట్టి ఆయన మహిమ మనం ఎవరిలో కనుగొన్నామయ్య అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కనుక్కున్నాం. కాబట్టి మహిమ కలిగినటువంటి ఆ రాజు తన మహిమను వదులుకొని మహిమను కోల్పోయినటువంటి మనకి తిరిగి ఆ మహిమని మనకి ఇచ్చటం కొరకై ఆయన మానవ రూపంగా ఈ లోకానికి అరుదించాడు. చూడండి 1 పేతురు 4:11. 1 పేతురు 4:11. ఆ, 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 ఆ. యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మన మహిమను కోల్పోయిన మనకి యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ మహిమను పొందటం కొరకై ఆయన పరలోకపు మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి నరుని రూపంలో వచ్చాడు. ఎలాగో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను 17:4. కాబట్టి ఆయన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి అరుదించి భూమి మీద తన మహిమను, దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచాడు. 13:30. యోహాను 13:30. కాబట్టి దేవుని యొక్క కుమారుడు తిరిగి తన మహిమను ఎలా పొందుకోగలిగాడంటే తన శిష్యుల్లో ఒకని ద్వారా తండ్రి కుమారుడు తనని అప్పగించుకొనడం ద్వారా. 12వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం. యోహాను 12:23. వచ్చింది. యెషయా 53:10వ వచనం. యెషయా 53:12. అయిపోయిందమ్మా. చదువు. కాబట్టి తన యొక్క మరణము ద్వారా. చూడండి ప్రకటన 4:10. ప్రకటన 4:10. ఇది మనం చేయాల్సిన పని. ఆయన మహిమ కలిగినటువంటి రాజు మహిమ లేనటువంటి ఈ మానవుడి కొరకు తన మహిమను వదులుకొని ఈ లోకానికి అరుదించి సిలువలో మరణించుట ద్వారా ఆ మహిమను తిరిగి మనకిచ్చాడు. ఎవరైతే ఈ మహిమను పొందుకున్నారో వాళ్ళు ఇప్పుడు చెప్పవలసిన భయం ఏంటంటే, దేవా ఆ మహిమ తండ్రి నా కొరకాయ ఇచ్చుట కొరకాయ నువ్వు సిలువలో చనిపోయినావు, దాని ద్వారా నీవు నాకు ఇచ్చినటువంటి మహిమను బట్టి నేను నీ పాదముల చెంత సాగిల పడతాను. 5వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 5:13.
ఆ, 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 ఆ. అది మనం చెప్పవలసినటువంటి మా యుగ యుగములు నీకే మహిమ ఘనత ప్రభావములు. ఎందుకు? మహిమను లేనటువంటి నా కొరకై నీ మహిమను తిరిగి నాకు ఇవ్వటం కొరకై ఈ లోకానికి నరుని రూపం ధరించుకొని వచ్చి నీ మహిమను నాకు ఇచ్చావు దేవా. కోల్పోయినటువంటి మహిమను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నాకు ఉచితంగా అనుగ్రహించావు. కాబట్టి మహిమ ప్రభావములు నీకే చెల్లును. ఇది మొదటిది. ఏ రాజు? మహిమ కలిగినటువంటి రాజు ఏం చేశాడు? ఆయన మహిమను మనకిచ్చాడు. ఇది మొదటిది. రెండోది 95:3 95:3 రెండోది ఏ రాజు? మహారాజు, గ్రేట్ కింగ్. ఎందుకు మహారాజు? 4వ వచనం. 5వ వచనం కూడా. ఆయన ఎందుకు మహారాజు అంటే సమస్తాన్ని కలుగు చేసినటువంటి రాజు. అంత మాత్రమే కాదు, సమస్తాన్ని కలుగు చేశాడు. సరే, మరి నీకు నాకేం కలుగు చేశాడు? 74:12 74:12 ఇది రెండోది. మహారాజు, గ్రేట్ కింగ్ నీకు నాకు ఏం చేశాడంటే మహా రక్షణను కలుగజేశాడు. గ్రేట్ సాల్వేషన్. ఆయన కింగ్ ఆఫ్ గ్లోరీ. మొదటిది ఏం చేశాడు? ఆ మహిమను మనకిచ్చటం కొరకై మహిమ గల రాజు తన మహిమను వదిలిపెట్టుకొని వచ్చాడు. రెండోది ఆయన మహారాజు. ఎందుకంటే మహారక్షణను మనకి అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకు ఆ రక్షణ మహారక్షణ అంటే ఆయన తన మహాప్రేమను కనుపరిచాడు. గ్రేట్ లవ్. అంత మాత్రమే కాదు, కీర్తనలో 49:7 కీర్తనలో 49:7 9వ వచనం. కాబట్టి ఆయన మహారక్షణని ఇచ్చాడు. ఎందుకు మహారక్షణ అంటే ఆయన తన గ్రేట్ లవ్ మన పట్ల చూపించాడు. దేవుని మహాప్రేమను మన పట్ల కనపరిచాడు. ఎలా కనపరిచాడు అంటే గ్రేట్ ప్రైస్ని ఆయన మన కొరకై చెల్లించాడు. క్రయధనం అది ఎందుకు వచ్చింది అంకుల్ ఇప్పుడు అంటావా? క్రయధనము బహు గొప్పది. గ్రేట్ ప్రైస్. నిన్ను తీసుకురావాలంటే ఇక్కడికి కాదులే, ఇక్కడ నువ్వు సైకిల్ వేసుకొని కూడా వస్తావు. క్రయధనము అంటే మనం విడుదల పొందాలి అంటే మన పాపం నుంచి మనకి చెల్లించవలసిన క్రయధనము బహు గొప్పది. గ్రేట్ ప్రైస్. ఏం చెల్లించాలి? రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. రక్తం చిందించాలి. ఎవడు చిందిస్తాడు? ఎవడు చిందిస్తాడు? మనకి మీ అమ్మ చెల్లించదు, మీ నాన్న చెల్లించడు, మీ తమ్ముడు అసలు చెల్లించడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మన కోసం మన ఇంట్లో ఎవడు చెల్లించడు. కానీ ఆ దేవుడు
నీ కొరకై నా కొరకై గొప్ప క్రయధనాన్ని చెల్లించి మనల్ని విడుదల ఇచ్చాడు. అందుకని మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి చూడండి. మూడోది మొదటిది ఏంటమ్మా? మహిమ కలిగినటువంటి రాజు, అందుకు బట్టి ఆరాధిస్తాం. రెండోది మహారాజు. ఎందుకు మహారాజు? మహారక్షణను మనకి ఇచ్చాడు. ఎందుకు మహారక్షణ? అది చెల్లించిన క్రయధనము అంత పెద్దది కాబట్టి అది మూడోది యెషయా గ్రంథం 33:17. యెషయా గ్రంథం 33:17. ఈ రాజు ఎవరు? అలంకరింపబడినటువంటి రాజు. దేంతో అలంకరించుకున్నాడు? పుట్టినప్పుడు దేంతో అలంకరించుకున్నాడు? పొత్తి గుడ్డలతో అలంకరించబడ్డాడు. పుట్టినప్పుడు ఆయన ఇంట్లో ఇల్లు లేదు, సత్రంలో కూడా స్థలం లేదు, బట్టలు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో దేంతో అలంకరింపబడ్డాడంటే పొత్తి గుడ్డలతో అలంకరింపబడ్డాడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎలా అలంకరించుకున్నాడు? ఏ తల్లి, యవనస్తుడిగా ఉన్నప్పుడే ఆయన జాబ్ ఏంది? యేసయ్య జాబు వడ్లవాని కార్పెంటరు. వాళ్ళ నాన్న కార్పెంటరు. వాళ్ళ నాన్న పేరేంది? ఏందమ్మా? యోసేపు. ఆయన జాబ్ ఏందయ్య అంటే కార్పెంటరు. కాబట్టి యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు దేంతో అలంకరించుకున్నాడంటే కార్పెంటర్ వేసుకునే దుస్తులు, కార్పెంటర్ వేసుకునేటటువంటి ఆ యొక్క వస్తువులు, దీని ద్వారా అలంకరించుకున్నాడు. కాబట్టి బాల్యకాలంలో పొత్తిగుడ్డలతో అలంకరించుకున్నాడు. యవ్వన కాలంలో కార్పెంటర్ తోటి, ఆ కార్పెంటర్ యొక్క డ్రెస్ తోటి అలంకరించుకున్నాడు. శిలువ మ్రాను మీద దేంతో అలంకరించుకున్నాడు? దిగంబరిగా ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడంటే డ్రెస్ ఇండికేట్స్ దేశాన్ని చూపుతుంది. పలాని దేశస్తులు పలాని డ్రెస్ వేసుకుంటారమ్మా. దేశానికి ఒక డ్రెస్ ఉంటుంది. కాబట్టి ఆయన సిలువ మ్రాను మీద ఏ డ్రెస్సు లేకుండా చచ్చిపోయాడు. ఎందుకంటే సర్వ మానవాళికి ముంగుర్తుగా పలాని డ్రెస్సు వేసుకొని చనిపోతే ఈయన పలాని దేశస్థుడు అంటారనేసి ఏ డ్రెస్సు లేకుండా దిగంబరిగా తను సిలువ మ్రాను మీద చనిపోయినాడు. మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత దేంతో అలంకరించుకున్నాడు? మహిమా వస్త్రములతో అలంకరించుకున్నవాడై తిరిగి తండ్రి వద్దకు చేరాడు. కానీ మూడోది దేంతో అలంకరింపబడిన రాజు కాబట్టి ఆయన. నాలుగోది ఏమిటంటే దానియేలు 8:25. దానియేలు 8:25. త్వరగా చదువు అమ్మాయి, టైం అయిపోయింది. 10:30 దాటింది అనుకో, ఈయన ఇంకా చెబుతానే ఉన్నాడు. 10:30 అయినా అంటారు. పైకి కాదు, లోపల. చదువు. ఏ రాజు? రాజాది రాజు. కాబట్టి నాలుగోది ఆయన రాజాది రాజు. ఎందుకయ్యా అంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 10:10. ఒరేయ్ బైబుల్ తీయరా నాయన, ఇర్మియారా. కాబట్టి ఈ రాజు, రాజాది రాజు
ఏ రాజయ్య అంటే సదాకాలము ఆయనే రాజు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రాజమ్మాయి మనల్ని ఏం చేయబోతున్నాడు? మనం కూడా రాజులుగా ఉండబోతున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళినాక ఎట్లుండవు నువ్వు, ఒక కిరీటం ఉంటుంది నీకు. వెళ్తావు పరలోక రాజ్యం? నువ్వు అమ్మాయి వెళ్తావు. కాబట్టి మీకు కిరీటాలు ఉంటాయి. మీ కింద ఎవరుంటారయ్య అంటే ఎవరుంటారు మీ కింద? భటులు, దేవదూతలు, వాళ్ళందరూ భటులు అన్నమాట మీకు. గాబ్రియేలు రా అన్నావనుకో, నువ్వు వణుక్కుంటావు వస్తాడు. ఏం తల్లి అని, ఏం చెయ్యాలి అని. అంత ఆయన ఎవరై అంటే రాజాది రాజు. మనకేం చేస్తున్నాడయ్య అంటే మనకేం చేస్తున్నాడు? మనలను రాజుగా చేయబోతున్నాడు. అందును బట్టి దేవుణ్ణి చివరిగా అమ్మయ్య చివరికి వచ్చాం. 10-16 కీర్తనలో 10-16 అమ్మా. నిరంతరము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఆ రాజ్యానికి అంతము లేని రాజ్యం ఎంతకాలం ఉంటుంది అంటే నిరంతరము ఉంటుంది. కాబట్టి నువ్వు రాజుగా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం? నిరంతరం. ఒకసారి ఆ రాజ్యంలో చేరితే మన రాజ్యానికి అంతుండదు, మన కిరీటానికి అంతుండదు. నిరంతరము రాజులుగా ఉంటాం. కాబట్టి చూడండి, దానియేలు 7:14. దానియేలు 7:14. ప్రకటన 22:5. ఆయన రాజ్యం అది ఎప్పుడూ లయము కాని రాజ్యములో నీవు నేను నిరంతరము రాజులుగా ఉండబోతూ ఉన్నావు. ఇంకా దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం? దేవా, నిరంతరము రాజుగా నన్ను చేయబోతూ ఉన్నావు. నీ యొక్క రాజ్యము అంతము లేనటువంటి రాజ్యం. మొదటిది, ఆయన ఏ రాజు? మహిమ గల రాజు. దాన్ని బట్టి మనకేమొచ్చింది? మహిమ వచ్చింది. 2, ఆయన ఏ రాజు? మహారాజు. దాని మూలాన మనకేమొచ్చింది? మహారక్షణ వచ్చింది. 3వది, ఏ రాజు? అలంకరింపబడిన రాజు. నీకు నాకేమొచ్చింది? అలంకారం వచ్చింది. ఏం అలంకారం? నీతి, రక్షణ, వీటితో మనల్ని అలంకరించాడు. 4వది ఏ రాజు? రాజాది రాజు, అంతము లేని రాజు. కాబట్టి ఆ రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం. 5వది ఏమిటంటే 5వది ఏమిటి? నిరంతరము రాజులుగా మనం ఉండబోతున్నాం. ఈ 5 విషయాలు మన హృదయంలో పెట్టుకున్న వారమై కొన్ని నిమిషాలు ఆ యొక్క రాజు ఎదుట మనము ఎవరైతే అది అనుభవించినారో కొన్ని నిమిషాలు ఆయన్ని హృదయం మార ఆరాధిద్దాం.